టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అనూహ్యంగా బుధవారం రాత్రి టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తన 12 ఏళ్ల టెస్టు కెరీర్లో 60 టెస్టు మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే ఓసారి డబుల్ సెంచరీ కూడా సాధించాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212 పరుగులుగా ఉంది. ఫీల్డర్గా 68 క్యాచ్లు పట్టిన రోహిత్ బౌలర్గాను 2 వికెట్లు తీశాడు. కెప్టెన్గా 24 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన రోహిత్ శర్మ 12 మ్యాచ్లు గెలిపించాడు. 9 ఓడిపోగా 3 డ్రా అయ్యాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో సాధించిన టాప్ 5 రికార్డుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రికార్డ్ నెంబర్ 1. టెస్ట్ కెరీర్ అరంగేట్రంలో వరుసగా 2 టెస్టు మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్ రోహిత్ శర్మ. కాగా 2013లో వెస్టిండీస్తో ఆడిన అరంగేట్ర 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో హిట్ మ్యాన్ సెంచరీలు సాధించాడు. అలాగే ఈ సిరీస్ దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్కు వీడ్కోలు సిరీస్ కావడం విశేషం. రికార్డ్ నెంబర్ 2. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో అత్యధికంగా 88 సిక్స్లు బాదిన 9వ బ్యాటర్ రోహిత్ శర్మ. టీమిండియా తరఫున చూసుకుంటే రెండో బ్యాటర్గా ఉన్నాడు. రికార్డ్ నెంబర్ 3. టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్ర ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ రోహిత్ శర్మ. తన అరంగేట్ర టెస్టు ఇన్నింగ్స్లో హిట్ మ్యాన్ 177 పరుగులు చేశాడు. రికార్డ్ నెంబర్ 4. టెస్టుల్లో టీమిండియా తరఫున 7వ వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బ్యాటర్ రోహిత్ శర్మ. 2013లో వెస్టిండీస్తో జరిగిన తన అరంగేట్ర టెస్టు మ్యాచ్లోనే హిట్ మ్యాన్ ఈ రికార్డు నెలకొల్పాడు. ఆ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్తో కలిసి 7వ వికెట్కు 280 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. రోహిత్ శర్మ 177 పరుగులు చేయగా అశ్విన్ 124 పరుగులు చేశాడు. చివరగా రికార్డ్ నెంబర్ 5. మన విశాఖపట్నంలో టెస్టుల్లో సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ రోహిత్ శర్మ. 2019లో విశాఖపట్నం వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. అలాగే ఆ టెస్టు మ్యాచ్ 2 ఇన్నింగ్స్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 176 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులు చేశాడు. దీంతో విశాఖలో 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేసిన ఒకే ఒక్కడు రోహిత్ శర్మ. కాగా రోహిత్ శర్మకు సంబంధించిన ఈ 5 రికార్డులో మీకు నచ్చిన రికార్డు ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.